అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ప్రపంచంలోకి వచ్చిన అతి చిన్న బుజ్జి అతిథులు ఎవరంటే బేబీస్. చిన్న బిడ్డలు పుట్టగానే ఎన్నో సవాళ్లతో, ఎన్నో ప్రశ్నలతో ప్రపంచం నాకేం చూపిస్తుంది అనే ఒక యాటిట్యూడ్తో వస్తారు. సో అలాంటి బేబీస్ని మేనేజ్ చేయడం ఎంత కష్టమైన పని. కొత్త వాతావరణం, కొత్త ప్రపంచం. సో ఇలాంటి టైంలో ఎస్పెషలీ తొందరగా పుట్టేసిన పిల్లలు అంటే ప్రీమెచ్యూర్ బేబీస్కి స్పెషల్ కేర్ ఇస్తూ గత 13-14 సంవత్సరాల్లో బహుశా 1,00,000కి పైన చిన్న శిశువుల్ని చూసుకుంటూ, అలాగే కాంప్లికేటెడ్ కేసెస్ అయితే వేల సంఖ్యలో చూస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగించారు నియోనేటాలజిస్ట్ డాక్టర్ టి నాగసేన్ గారు. డాక్టర్ నాగసేన్ గారి ప్రయాణం ఎందుకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుందంటే, మామూలుగా ఇవాళ రోజుల్లో అందరూ చకచకా హాస్పిటల్స్ మారుతారు, చకచకా కెరియర్ని అడ్వాన్స్ చేసుకోవాలనుకుంటారు. కానీ ఆయనకి ఈ బిడ్డల్ని చూసుకోవడం తన కర్తవ్యం అండ్ తన ఒక ధీమా ఇవ్వడం తన బాధ్యతగా భావించారు. కాబట్టి ఫెర్నాండెస్ హాస్పిటల్లోనే తన సేవలు అందిస్తూ ఎక్కడ డీవియేట్ కాకుండా అతి కాంప్లికేటెడ్ కేసెస్ అంటే చాలా ప్రీమెచ్యూర్ బేబీస్ని కూడా బతికించారు. ప్రపంచంలో వారిని సఫలీకృతం చేశారు. లెట్స్ టాక్ టు డాక్టర్ టి నాగసేన్ గారు. నాగసేన్ గారు ఇన్ఫ్యాక్ట్ రాబోయే రోజుల్లో మనకి బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ కూడా రాబోతుంది. కాబట్టి దాని గురించి కూడా చాలా విషయాలు చెప్పబోతున్నాను. నమస్కారం అండి. నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నమస్కారం. కంగ్రాచులేషన్స్ సార్ ఫస్ట్ ఫర్ యువర్ వెరీ సక్సెస్ఫుల్ జర్నీ అండి. థ్యాంక్ యూ సార్, మీరు అన్నట్టు చాలా ప్రీమెచ్యూర్ బేబీస్ లో అంత మోసిన తర్వాత తల్లికి బిడ్డకి ఒక అనుబంధం ఏర్పడిపోతుంది. ఆ టైంలో అర్లీ డెలివరీ అయిపోతే ఏమైపోతుంది బిడ్డ అని ఒక ఎలా ఉంటుందండి అసలు మదర్కి, చాలా కష్టం కదా. సో ఇలా మీరు చాలా క్రిటికల్ కేసు ఏదైతే అనుకున్నారో ఒక స్టోరీ చెప్పండి సార్ మీ ప్రయాణంలో. ఒక బేబీ ఆల్మోస్ట్ ఇలానే బ్లీడింగ్ తో వచ్చింది. మదర్ సివియర్ పెయిన్ బ్లీడింగ్ తో వచ్చింది. తను ఫీటల్ స్కాన్స్ లో 820 grams ఉంది. తనకు ఇమీడియట్లీ బర్త్ అయిన తర్వాత చాలా బ్రీతింగ్ డిఫికల్ట్ అయింది. వాటికి మనము ఆక్సిజన్ సపోర్ట్, రెస్పిరేటరీ సపోర్ట్ తో కొన్ని మెడికేషన్ తో సర్ఫాక్టెన్ అనే మెడికేషన్స్ తో బేబీ బాగా స్టేబుల్ అయిపోయింది. సో ఇక్కడ పరిస్థితి పేరెంట్స్ ది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఓకే, అసలు అంత అర్లీగా డెలివరీ ఎందుకు అయిపోయింది సార్? 670 grams. తనకు మదర్ కి బ్లీడింగ్ అయితా ఉంది కొద్దిగా. సో 7th month సార్, 28 weeks పూర్తయిందా? 28 weeks, 7 months కంప్లీట్. ఓకే. సో అన్ఫార్చునేట్ ఈవెంట్స్ వల్ల మదర్ డెలివరీ కావాల్సి వచ్చింది. ఓకే. సో బేబీ స్టెబిలైజ్ చేయడానికి ఆల్మోస్ట్ 1 week పట్టింది తనకి. బేబీ ఫైటర్ లాగా బాగానే ఫైట్ చేసి స్టేబుల్ అయిపోయింది. ఇప్పుడు 670 గ్రాములతో పుట్టిన బుజ్జి బేబీ వయసు ఎంత ఉంటుందో? ఇప్పుడు 3 months ఉంటుంది బేబీ. 3 months అంటే ఇటీవల అయింది. అంటే 3 months అయింది. బాగానే ఉంది బేబీ. వ్యాక్సినేషన్ కి వస్తుంది. తన మైల్ స్టోన్స్, ఐ చెకప్స్, బ్రెయిన్ స్కాన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంది. సో బిడ్డ పుట్టేటప్పుడు డిడ్ యు హావ్ అ కన్సర్న్ సార్ దట్ విల్ వి బి ఏబుల్ టు సేవ్ హర్ అని చెప్పి? కన్సర్న్ ఉంటుంది, కానీ మన కాన్ఫిడెంట్ గా ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. మనం చేయగలుగుతాం బేబీకి సపోర్ట్ తో, ప్రాబ్లమ్స్ అన్నిటిని బయట తీసుకురావచ్చు అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. బేబీస్ ఈజీగా ఫైట్ చేస్తారు, వచ్చేస్తారు బేబీస్ చాలా. సో ఈ కేసు మీ లైఫ్ ని బహుశా చాలా మలుపు తిప్పు ఉంటుంది అంటే ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ అండ్ కెరియర్. సో ఇంతకు ముందు కూడా చాలా ఉంటాయి కదా సార్ ఇలాంటివి? అవును, ఇంతకు ముందు కూడా నార్మల్ వెయిట్ బేబీస్ కూడా చాలా బేబీస్ సిక్ అయిన బేబీస్, మేము ఆశ వదిలేసిన బేబీస్ కూడా మాకు ఆశ చూపించి. ఎలాంటి ఇల్నెసెస్ సార్? అంటే లంగ్ ఇష్యూస్ అట్లాంటి? లంగ్ ఇష్యూస్ ఉంటుంది. ఒక బేబీ ఆల్మోస్ట్ మేము ఆశ వదులుకున్నాము ఆ బేబీకి. హయ్యర్ వెంటిలేషన్ వరకు, కొన్ని ఇన్హలేషన్ నైట్రిక్ ఆక్సైడ్ హయ్యర్ మెడికేషన్ వరకు వెళ్ళిన తర్వాత కూడా బేబీ బ్రీతింగ్ ఇంప్రూవ్ కాలేకపోతుంది. సో మేము కూడా ఒక పాయింట్ లో ఆశ వదిలేసాం. కానీ ఆ బేబీ మాకు ఒక రెస్పాన్స్ ఇచ్చింది. సో చకచక మేము కొన్ని ఇంటర్వెన్షన్ తో ఇంకా ముందుకు వెళ్ళాము. ఆ బేబీ కూడా సర్వైవ్ అయింది బాగానే. అందరూ ఎక్కువగా గర్ల్ బేబీస్ సార్, బాయ్సా? మిక్స్డా? మిక్స్డ్ ఉంటుంది. మిక్స్డ్. గర్ల్ బేబీస్ ఫైటర్ లాగా బాగా ఫైటర్స్. గర్ల్ బేబీస్ ఆర్ ఫైటర్స్. అందులో ఇప్పుడు అంబుబాచి ఉత్సవం జరుగుతుంది అక్కడ మనకి. గర్ల్ బేబీస్ సపోర్ట్ వచ్చేసిన తొందర రెస్పాండ్ అయిపోతారు బేబీస్. గర్ల్ బేబీస్ చాలా ప్రేక్షకులకి చాలా భరోసా ఇవ్వాలి సార్ ఇది. ఎందుకంటే గర్ల్ బేబీస్ కి మనం ఎంత పెద్దపీట వేసినా మన సంస్కృతిలో గర్ల్ బేబీస్ అసలు జెండర్ ఐడెంటిఫై చేయడం కూడా చట్టరీత్యా నేరం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, బికాస్ ఆఫ్ సో మెనీ అంటే క్రైమ్స్ దట్ హావ్ హ్యాపెండ్ బేబీస్, గర్ల్ బేబీస్ కి. కానీ చాలా బేబీస్, గర్ల్ బేబీస్ చాలా ఫైటర్ లాగా వచ్చేస్తారు. వాళ్ళ మైల్ స్టోన్ కూడా చకచక అటెండ్ అయిపోతారు. స్ట్రాంగ్ కూడా సర్ప్రైజ్ అయిపోతాం. డాక్టర్ యాజ్ ఏ డాక్టర్ కూడా సర్ప్రైజ్ అవుతారు ఎంత చేంజెస్ వస్తున్నాయి బేబీస్ లో. మీరు మీ ఎక్స్పీరియన్సే మాకు యాక్చువల్లీ గైడింగ్ లైట్. రాబోయే రోజుల్లో మీ పేరు మీద వీఆర్ స్టార్టింగ్ అ ఛానల్ సుమన్ టీవీలో. తప్పకుండా ఎప్పటికప్పుడు న్యూనేటాలజీకి సంబంధించి, పీడియాట్రిక్స్ కి సంబంధించి ఏ డౌట్లు ఉన్నా మిమ్మల్ని అడుగుతూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us this opportunity to interact with you, sir. Thank you. And we wish you great success. Thank you. In so many babies to come into the world under your supervision. Okay, thank you. Namaste.